హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే విశ్వ ఒంటరిగా కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అమూల్య పూర్తిగా నా ట్రాప్లో పడిపోయింది. ఇక మిగిలింది పెళ్ళి. అమూల్యని ఎలాగైనా పెళ్లి చేసుకొని ఇక తనని బాధ పెడుతూ ఉంటే ఆ రామరాజు అది చూసి రోజు చస్తూ బ్రతకాలి. ఎలాగైనా మళ్ళీ అమూల్య ఎంగేజ్మెంట్ని ఆపేయాలి. తనని గుడికి తీసుకువెళ్ళి అమూల్య మెడలో తాళి కట్టాలి. లేకపోతే ఈ అమూల్య నా చేయి జారిపోతుంది. ఇక ఆ రామరాజు మీద పగ తీర్చుకోలేను అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భద్రావతి విశ్వ దగ్గరికి వచ్చి, ఏంట్రా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, అత్త, రేపు అమూల్యకి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఎలాగైనా ఆ ఎంగేజ్మెంట్ ఆపి అమూల్య మెడలో తాళి కట్టాలి అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి, ఏంటి అమూల్యకి ఎంగేజ్మెంటా? అది జరగకూడదురా. నువ్వు ఎలాగైనా అమూల్యాని బలవంతంగా తీసుకువెళ్ళైనా తన మెడలో తాళి కట్టాలి. అలా కడితే చచ్చినట్టు అది నీ వెనకాలే మన ఇంట్లో పడి ఉంటుంది అని భద్రావతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న విశ్వ, సరే అత్త, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రేపు ఉదయాన్నే అమూల్యాన్ని తీసుకుని గుడికి వెళ్ళి గుడిలో ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఇక విశ్వ అంటాడు. అప్పుడు భద్రావతి, ఒరే, నువ్వు అమూల్యాన్ని పెళ్లి చేసుకుంటే ముందుగా సంతోషించేది నేనేరా అని చెప్పి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న శారదాంబ మాత్రం ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, ఈ విశ్వ భద్రావతి ఇద్దరు కలిసి ఇంత మోసం చేస్తున్నారు అంటే విశ్వ అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడా? లేదు, ఎలాగైనా అమూల్యని కాపాడాలి అని చెప్పి శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విశ్వ మాత్రం ఎలాగైనా శ్రీవల్లికి ఫోన్ చేస్తాను, రేపు అమూల్యాన్ని తీసుకుని గుడికి రమ్మంటాను అని చెప్పి వెంటనే విశ్వ తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు. ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ రింగ్ అవుతుంది. ఇక శ్రీవల్లి ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విశ్వ పదే పదే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆ గదిలోకి వచ్చిన చందు, ఇదేంటి శ్రీవల్లి ఫోన్ రింగ్ అవుతూ ఉన్నా శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక చందు అనుకుంటూ ఉండగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. శ్రీవల్లి ఎక్కడా కనిపించకపోవడంతో చందు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక విశ్వ శ్రీవల్లే అనుకొని, చూడు శ్రీవల్లి, రేపు నేను విశ్వాని మాట్లాడుతున్నాను, రేపు అమూల్యాన్ని తీసుకొని గుడికి వచ్చాయి. గుడిలో మా ఇద్దరికీ పెళ్లి జరగాలి. దాంతో ఆ రామరాజు రోజు చస్తూ బ్రతకాలి. చూడు, నువ్వు అమూల్యాన్ని తీసుకొని తొందరగా గుడికి వచ్చాయి అని విశ్వ అంటాడు. ఇక ఆ మాటలు విన్న చందు ఒక్కసారే షాక్ అవుతాడు. ఇక వెంటనే విశ్వ, ఏంటి శ్రీవల్లి, మాట్లాడలేమేంటి? చూడు, నువ్వు ఒకవేళ అమూల్యాన్ని తీసుకొని గుడికి రాకపోతే నీ నిజస్వరూపాన్ని, మీ పుట్టింటి నిజస్వరూపాన్ని రామరాజు ముందు బయట పెడతాను. దాంతో చందు, రామరాజు నీ నిజస్వరూపం తెలుసుకొని వాళ్ళు నీ మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. మర్యాదగా రేపు నువ్వు అమూల్యాన్ని తీసుకొని గుడికి వచ్చావా సరే, లేకపోతే మా ఇద్దరి మధ్య రాయబారం, నువ్వే ప్రేమ రాయబారం నడిపావని చందుకి చెప్పేస్తాను అని చెప్పి విశ్వ అనగానే ఇక చందుకి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అని ఇక వెంటనే విశ్వ ఫోన్ పెట్టేస్తాడు. ఇక చందు మాత్రం శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు అమూల్య విశ్వాని ప్రేమిస్తుంది. ఇక ఎలాగైనా వాళ్ళిద్దరినీ శాశ్వతంగా దూరం చెయ్యాలి అనుకున్నాం. కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది శ్రీవల్లి. శ్రీవల్లి మాయ మాటలు చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేస్తుందా అని చెప్పి ఇక చందు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే శ్రీవల్లి గదిలోకి వస్తుంది.
ఇక శ్రీవల్లిని చూసిన చందు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక శ్రీవల్లి, ఏంటి బావా, ఏం జరిగింది, అలా ఉన్నావేంటి అనగానే అప్పుడు చందు, ఇంకా ఎలా ఉండాలి శ్రీవల్లి అనేసరికి ఇక శ్రీవల్లికి ఏదో డౌట్ వస్తుంది. ఇదేంటి, ఈయన మళ్ళీ అమూల్య గురించి ఆలోచిస్తున్నాడా? అలా ఆలోచిస్తే ఇక విశ్వాని అమూల్యకి పెళ్లి జరిగేలా లేదు అని చెప్పి ఇక శ్రీవల్లి, ఏంటి బావా, అమూల్య గురించి ఆలోచిస్తున్నావా? చూడు, అమూల్య ఇప్పుడు వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఇక ఆ విశ్వగాడు ఏమీ చెయ్యలేడు, నువ్వేమీ కంగారు పడకు బావా అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, ఎందుకు శ్రీవల్లి, నాకు కంగారెందుకు, అయినా అమూల్య మర్చిపోయినా కొందరు మర్చిపోనివ్వరు కదా, విశ్వాని అమూల్యాని కలపాలని ఎవరైనా చూస్తూ ఉంటారు కదా, విశ్వ ఫోన్ చేస్తే ఎవరైనా అమూల్యాని గుడికి తీసుకువెళ్ళొచ్చు కదా, వాళ్ళిద్దరి మధ్య ఎవరైనా రాయబారం నడుపుతున్నారో ఏమో అని డౌట్గా ఉంది అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నా గురించి చందుకి తెలిసిపోయిందా, లేకపోతే ఎందుకిలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటి బావా, ఏం జరిగింది, ఎందుకలా మాట్లాడుతున్నావు అనేసరికి అప్పుడు చందు, మాట్లాడకుండా ఎలా ఉండమంటావు, అసలు నువ్వు మనిషివేనా, అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా, ఆ కసాయి వాడికి అమూల్యకి మధ్య రాయబారం నడిపిస్తావా, ఏమీ తెలియనట్టు మళ్ళీ అమూల్య పెళ్లి జరుగుతుందని నా ముందే నాటకమాడతావా అని చెప్పి ఇక చందు వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. అది చూసిన శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతుంది. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు, నేను వాళ్ళిద్దరి మధ్య రాయబారం ఉండడమేంటి అనగానే అప్పుడు విశ్వ, చూడు శ్రీవల్లి, ఆ విశ్వగాడు నీకు ఫోన్ చేయడం చూశాను, నువ్వనుకొని విశ్వ జరిగిన విషయం మొత్తం కూడా వాడు నాతో చెప్పాడు, అందుకే నీ నిజస్వరూపం తెలుసుకున్నాను అని చందు అనగానే ఇక శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక తన మనసులో, అంటే ఆ విశ్వగాడు నిజం మొత్తం బావతో చెప్పేశాడు, ఇక బావ నన్ను ఇంట్లోనే ఉండనివ్వడు అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, బావ అది కాదు, విశ్వ అమూల్యాని ప్రేమిస్తున్నానని చెప్పాడు, ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గాలంటే మా ఇద్దరికీ పెళ్లి జరగాలని చెప్పాడు, అందుకే నేను దీనికి ఒప్పుకున్నాను బావా అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది. చూడు, నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు, నమ్మించి మోసం చేసేవాళ్ళని అస్సలు నమ్మకూడదు, ఇక నువ్వు ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే రామరాజు, ఒరే చందు, ఏం చేస్తున్నావురా, ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం పద్ధతి కాదు, ముందు వదులు అనగానే అప్పుడు చందు, నాన్న దీన్ని వదలడం కాదు, నరికెయ్యాలి, అసలు ఇది చేసింది ఏం పని చేసిందో తెలిస్తే నువ్వే తనని మెడపట్టుకొని బయటికి గెంటేస్తావు నానా అని చందు అనగానే అప్పుడు రామరాజు, ఏం చేసిందిరా, తను ఎప్పుడు మనతో మంచిగా ఉంటుంది అనే అప్పుడు చందు, అవునానా, ఆ మాయ మాటలు చెప్పే మనల్నందరినీ మోసం చేసింది, అసలు అమూల్యకి విశ్వాకి ప్రేమ రాయబారం నడిపించింది ఈ శ్రీవల్లే, అమూల్యాని విశ్వాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది కూడా తనే, ఆ విశ్వగాడు శ్రీవల్లితో మాట్లాడుతున్నానని అనుకొని ఫోన్లో మొత్తం నిజాన్ని నాతో చెప్పాడు అని చెప్పి ఇక చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వేదవతి చాలా కోపంగా, ఏం పోయే కాలమే, నా కూతురు జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా, అందరి ముందు మంచిగా నటిస్తూ నా కూతుర్ని ఆ కసాయి వాడికిచ్చి పెళ్లి చేసి తన గొంతు కొయ్యాలని చూస్తావా, ఇక నువ్వు ఇంట్లో ఉండకూడదు అని వేదవతి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఇక నర్మద, అత్తయ్య, అసలు ఈ శ్రీవల్లి ఏం చేసిందో తెలుసా, ఆ రోజు విశ్వాకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది, అంతేకాకుండా ఇప్పుడు విశ్వాకి అమూల్యకి పెళ్లి చేయాలనుకుంటుంది, నేను ప్రేమ మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో మా మాటలు చాటుగా విని ఎలాగైనా అమూల్యకి పెళ్లి చేయాలని చూసింది,
కానీ ఆ రోజు నుండి నేను శ్రీవల్లిని ఒక కంట కనిపెడుతున్నాను. అమూల్య విషయంలో నిలదీసినా కూడా ఈ విషయం మాతో చెప్పలేదు అని నర్మద అనగానే అప్పుడు రామరాజు, ఒరే చందు, ఇంకా చూస్తావేంట్రా, తనని బయటికి గెంటేయ్ అనగానే ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ, ఒసై ప్రేమ, నర్మద, నన్ను నా భర్తని విడదీస్తారా, నా జీవితాన్ని నాశనం చేస్తారా, చూడు ఇక ఈ ఇంట్లో మిమ్మల్ని కూడా ఉండనివ్వను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి భాగ్యం ఇంటికి వెళ్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన భాగ్యం, ఏంటమ్మడు ఒక్కదానివి వచ్చావు, అయినా ఆ కన్నీళ్ళేంటే, ఆ అమూల్య పెళ్ళి చెడిపోయింది కదా, ఇంకా కోపం ఎందుకు అనేసరికి అప్పుడు శ్రీవల్లి, అమ్మోయ్, అసలు ఆ అమూల్యకి రేపు ఎంగేజ్మెంట్ జరగబోతుంది, తొందరలోనే పెళ్ళి కూడా, అంతేకాదు ఇప్పుడు నేను అమూల్య విశ్వ మధ్య ప్రేమ రాయబారం నడిపిస్తున్నానని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు బావ నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశాడమ్మా అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, నిజం తెలిసిపోయిందా, ఎలాగే అనగానే అప్పుడు శ్రీవల్లి జరిగిన విషయం మొత్తం కూడా ఇక భాగ్యంకి చెప్తుంది. దాంతో భాగ్యం, అమ్మడు, ఇదంతా ఆ నర్మద ప్రేమ వల్లే, వాళ్ళిద్దరి వల్లే నీ జీవితం నాశనమైపోయింది, అందుకే వాళ్ళిద్దరినీ ఉండనివ్వకూడదు, నీ జీవితం నాశనమైనట్టు వాళ్ళది కూడా కావాలి, అందుకే నేనొక ప్లాన్ వేశాను అని భాగ్యం అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి, ఏంటమ్మా, ఏం ప్లాన్ అనేసరికి అప్పుడు భాగ్యం, చూడు, వాళ్ళు ఆ ఇంట్లో నుండైనా వెళ్ళిపోవాలి, లేకపోతే తాళ్ళు ఈ లోకాన్ని వదిలైనా వెళ్ళిపోవాలి అనేసరికి శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది అనేసరికి అప్పుడు భాగ్యం, అవునమ్మా, ఆ నర్మద ప్రేమ బ్రతికున్నన్ని రోజులు నీ జీవితం ఇలాగే ఉంటుంది, వాళ్ళు శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే నువ్వు చందు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి వెంటనే భాగ్యం తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పు అనేసరికి అప్పుడు భాగ్యం, చూడు విశ్వ, ఆ నర్మద ప్రేమ వల్ల నా కూతురి జీవితం నాశనమైపోయింది, ఎలాగైనా ఆ నర్మదని ఆ ఇంట్లో లేకుండా చెయ్యాలి, నీ చెల్లెల్ని కూడా మీ ఇంటికి తెచ్చుకునేలా చెయ్యాలి అని భాగ్యం అనగానే అప్పుడు విశ్వ, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నా చెల్లెలు నా ఇంటికి రావాలని మీతో చెప్పాను, కానీ అది మీ వల్ల కావడం లేదు, నర్మద గురించి నాకెందుకు అనేసరికి అప్పుడు భాగ్యం, చూడు విశ్వ, ఆ నర్మద ప్రేమ వల్లే ఆ అమూల్య నీతో పెళ్ళికి ఒప్పుకోవడం లేదు, చూడు, వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో లేకుంటే ఇక మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది, ఇప్పుడు శ్రీవల్లి ఏ విషయమైనా నీతో చెప్పలేదు, ఎందుకంటే నువ్వు ఫోన్ చేసి శ్రీవల్లితో మాట్లాడుతున్నావని అనుకొని అసలు అమూల్య నిజస్వరూపాన్ని మొత్తం నువ్వు చందుకు మాట్లాడావు అని భాగ్యమనగానే ఆ మాటలు విన్న చందు ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంటి, నేను చందుతో మాట్లాడానా, మరి శ్రీవల్లి సైలెంట్గా ఉంది అనుకొని నేను అన్ని నిజాలు ఆ చందుతో చెప్పేశాను, ఇప్పుడు ఎలా, వాడు ఊరుకోడు, ఎలాగైనా మా ఇంటికి గొడవకొస్తాడు అని విశ్వ అనగానే అప్పుడు భాగ్యం, చూడు విశ్వ, ఆ నర్మదని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి, ఇక ప్రేమ ఒంటరిదైపోతుంది, దాంతో ప్రేమని ఏదో మాయ మాటలు చెప్పి మీ ఇంటికి వచ్చేలా శ్రీవల్లి చేస్తుంది అని భాగ్యమనగానే అప్పుడు విశ్వ సరే అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు. భాగ్యం చెప్పిన మాటలు విని విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే విశ్వకి ఒక ఆలోచన వస్తుంది. తన ఫోన్ తీసి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు. విశ్వ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అనగానే అప్పుడు విశ్వ, ఒరేయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందరూ వచ్చేయండ్రా అనగానే ఇక విశ్వ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక విశ్వ దగ్గరికి వచ్చి, ఏంట్రా, ఏం మాట్లాడాలి అనేసరికి అప్పుడు విశ్వ, చూర్రా, ఆ నర్మద నాకు అమూల్యకి పెళ్ళి జరగకుండా చూస్తుంది, అందుకే
ఆ నర్మదని కిడ్నాప్ చేసి కొద్ది రోజుల పాటు తనని బంధించాలి అని విశ్వ చెప్పగానే అప్పుడు తన ఫ్రెండ్స్, ఒరేయ్, ఆ నర్మదతో పాటు నీ చెల్లెలు ప్రేమ కూడా ఉంటుందిరా. ఆ రోజు చూసావు కదా, ఫిజా మనం నేలకు వేసి కొట్టినప్పుడు ధీరజ్ విషయంలో మనం ఎలా చేశామో అప్పుడు మీ చెల్లెలు మనందరినీ చంపడానికి కూడా వెనకాడలేదు. ఇప్పుడు ఒకవేళ నర్మద విషయంలో మీ చెల్లెలకు నిజం తెలిస్తే మీ చెల్లెలు మనల్ని చంపుతుంది, వద్దురా అని చెప్పి ఇక తన ఫ్రెండ్స్ అనగానే అప్పుడు విశ్వ, ఒరేయ్, అదంతా నేను చూసుకుంటాను, మీకు అవసరం లేదు, ముందు ఆ నర్మదని ఎలాగైనా కిడ్నాప్ చేసుకొని తీసుకురండి అని విశ్వ చెప్పగానే అప్పుడు తన ఫ్రెండ్స్, సరేరా, డబ్బంటున్నావు కదా, సరే అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక విశ్వ, ఒసై నర్మద, ఈ రోజుతో నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నావు. ఇక అమూల్యకి నాకు తొందరలోనే పెళ్లి జరగబోతుంది. ఇక నా చెల్లెల్ని నా ఇంటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు అని చెప్పి విశ్వ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా నర్మదని కిడ్నాప్ చేయాలని చూసిన విశ్వ చెంప పగలగొట్టిన చందు షాక్లో భద్రావతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.